కి స్వాగతం. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలకపల్లి రవి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే లక్ష్మి. సార్ పోలీస్ ఫుటేజ్ మాయమైపోయింది. ఆల్మోస్ట్ గా 1 month ఫుటేజ్ మాయమైపోయినట్లుగా తెలుస్తుంది. అండ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సార్ అసలు ఓవరాల్ గా ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా సీరియస్ అండి. అంటే కూటమి పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిన ఒక విషయం ఇది. వరుసగా ఇటీవలి పరిణామాల్లో ఇంకా సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేయటం, అరెస్ట్ కంటే ముందు ఆయనకు మద్దతుగా మహిళలు వచ్చారనేది 2 రోజుల నుంచి కూడా. అంటే ఎవరైనా సరే చట్టబద్ధంగా ఒక ప్రభుత్వంలో, అందులో పోలీస్ శాఖలో ఉన్న అధికారి మీద ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత కూడా ఆయనకు మద్దతుగా అక్కడ ప్రదర్శనలు చేయటం, ఆ ప్రదర్శనలు మీడియాలో కొంతమంది అది చాలా చెప్పడం, ఆయన మంచివాడా చెడ్డవాడా వేరే విషయం. ఆయన పోలీస్ స్టేషన్లో ఒక ఘటన జరిగింది, నెల రోజుల పాటు దాని మీద దుమారం రేగితే మొదట ఖండించడానికి లేకపోతే ఏమీ లేదని మాయ చేయడానికి ప్రయత్నించి తర్వాత ప్రభుత్వం రంగంలోకి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా సాయి కృష్ణ తల్లికి విజయలక్ష్మితో మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద ఏమి చర్య తీసుకోకూడదు, చర్య తీసుకోవడానికి మేము అడ్డుకుంటామని కొంతమంది వస్తే దాన్ని కూడా సానుకూలమైన దిశలో చూసేసి చెప్తే ఏమవుతుంది, ఇంకా చట్టబద్ధమైన పాలన ఏమవుతుంది, రూల్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇవన్నీ అన్నప్పుడు పౌరులకు భద్రత కోసం కదా ఉన్నారు. కాబట్టి చాలా దారుణమైన విషయం. అంటే గతంలో చాలా లాకప్ డెత్స్ ఇట్లాంటి వార్తలు చూస్తూ వచ్చాం, కానీ ఇంత ఘోరంగా ఒక 30 రోజుల పాటు అనేక సాక్ష్యాధారాలు, ఫోటోలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ వచ్చాయి. చాలా కాలం ఖండించారు. ఇప్పటికి కూడా అక్కడ ఏం జరిగింది మాట్లాడలేదు. ప్రభుత్వం తరఫున మాట్లాడేవాళ్ళు కానీ లేదా మొన్న మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చూసినా కానీ నేర నేపథ్యం ఉంటే తీసుకోకూడదా అది ఇది ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సమస్య నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి, నిజాలు మటుమాయం చేయబడ్డాయి. మీరు అన్నట్టుగా గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లలో ఏం జరిగింది తెలియకుండా పోయింది, అందుకని మేము 60,000 70,000 సీసీటీవీలు పెట్టామన్న వాళ్ళు ఎందుకు ఇంకా సీసీటీవీలు నెల రోజుల ఫుటేజ్ మాయమయ్యాక, అది కూడా ఎక్కడ విజయవాడలో, విజయవాడ అంటే అధికార పీఠానికి చాలా దగ్గరగా ఉండదు. కాబట్టి అనేక విధాలు ఇది నిజానికి నేరాన్ని ఇంకా పెద్ద చేస్తుంది. ఒక పొరపాటు, నేరము, తప్పు చేయడం ఒకటేది, దాన్ని మటుమాయం చేయటం. ఇప్పుడు ఆయన ఎక్కడ హోటల్లో రూమ్ నెంబర్ 302లో పెట్టారని ఒక మాజీ న్యాయాధికారి ఒక ఆయన చెప్తున్నాడు. అక్కడ ఫుటేజ్ కూడా సరిగా దొరకడం లేదంటున్నారు. కాబట్టి మొత్తం మీద జరిగింది ఘోరం అయితే దాన్ని మాఫీ చేయడానికి జరిగిన ప్రయత్నం ఇంకా ఘోరంగా ఉంది. దాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేయడం, లేదా వీళ్ళందరికీ ఉద్దేశాలు ఆపాదించడం, ఇది ఇంకా దారుణంగా ఉంది. సో ఇప్పుడు నిన్న మనం చూస్తే వరుసగా ఒక 5-6 మంది మీడియాతో మాట్లాడారు. ఈ అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు, ఆయన బయట పెట్టిన ఫోటోలన్నీ ఫేక్. ఓకే, ఆయన ఫేక్ ఫోటోలు అయితే ఆయన బయట పెట్టిన మొదటి రోజే ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులు అప్పుడే ఎండగట్టి ఉండాలి కదా. ఆ ఫోటోలు తప్పైతే అవి ఆయనకు బలం చేకూరింది. నిజానికి అంబటి రాంబాబు వాదనలో ఆయన తెచ్చినవి అవి నిలబడి ఇప్పుడు ప్రభుత్వం సిట్ నియమించేదాకా, ఇప్పుడు సిఐ నాగరాజును అరెస్ట్ చేసేదాకా వచ్చింది. అంటే జరిగిన పరిణామాలేమో తప్పు ఏదో జరిగింది అని చెప్తున్నాయి. దోషులు ఎవరు తేల్చడం తప్ప ఇప్పుడు తప్పు జరగలేదని ప్రభుత్వం కూడా అనగలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి ఆధారంగా ఉండే ఫుటేజ్ ఎక్కడ మాయమైంది, ఇంకెక్కడో మా ఇంటి దగ్గర మాయమైందో కాదు కదా, పోలీస్ స్టేషన్లోనే మాయమైంది. అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఈ ఒక్క స్టేషన్లోనే మాయమైందా, ఇప్పుడు పెట్టిన 700 చోట్ల మేము కొత్తగా పెట్టామన్నవి ఏమయ్యాయి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ నేను అనేది వైసీపీ మీద లేకపోతే ఇంకొక ప్రతిపక్షం మీద రాజకీయ విమర్శలు చేయడం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏదో సభలో మాట్లాడుతూ సమావేశంలో కుట్రలు చేసే రాజకీయ పక్షాలు ఉన్నాయన్నారు. కుట్రలు చేయొచ్చు, వ్యతిరేక ఉద్యమాలు చేయొచ్చు, ఎప్పుడు జరుగుతాయి. ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించడంలో ఏం చేసిందనేది ముఖ్యమైన ప్రశ్న. నేను చూస్తున్నాను రాంబాబు పొద్దున కూడా సవాల్ చేస్తున్నాడు. సరే నేను పెట్టిన ఫేక్ ఫోటోలు నేను చనిపోయింది కాదు వేరేవి పెట్టాను అంటున్నారు కదా, తేల్చండి. అయితే అసలు మీరు బయట పెట్టండి అని చెప్పాలి కదా. ఇది కనీసమైన తర్కం. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా ఎదురుదాడికి అవకాశం లేదు, తప్పు దిద్దుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ గుర్తించాల్సి ఉంది. ఇంకోటి మనం చెప్పుకోగలిగింది ఇప్పటివరకు అధికారికంగా ఉన్నత స్థాయి అధినేతల నుంచి, పోలీస్ అధికారుల నుంచి ప్రకటనలు లేవు. మీడియాకి ఏదో వస్తే మనం చెప్పుకోవడం, సిట్ వేశారు, ఇంకొక ఆయన రంగంలోకి వచ్చాడు, ఇలాంటివి వినడం. మనకు తెలిసిన సమాచారం మనం ఇస్తున్నాం కదండి. అఫీషియల్ గా వాళ్ళ నుంచి అయితే ఎటువంటి సమగ్రంగా పారదర్శకంగా ఇది జరిగింది, ఈ దశలో ఉంది, ఈ నెక్స్ట్ స్టెప్ ఇలా ఉంటుంది, ఎందుకు ప్రకటించట్లేదు? ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెస్ రిపోర్ట్లు 2 ఏళ్ల మీద అంటున్నారు. 2 ఏళ్ల మీద ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం బాగానే ఉంది. ఈ నెల రోజుల నుంచి నడుస్తున్న ఈ విషయంలో ఏం జరుగుతుంది చెప్పాలి కదా. కాబట్టి
ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన విషయమే, ఇది ఒక కనువిప్పు కావాలి. రెండవది రెడ్ బుక్, అది తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వానికి ఎప్పుడు బాధ్యత ఉంటుంది. కోర్టుల ద్వారా ఆ ప్రక్రియ జరుగుతుంది. కొంతమంది అనుకున్నట్టుగా తప్పు చేశారు కాబట్టి మేమే ఏదో అంటారు చూడండి, తలారి, న్యాయమూర్తి, అధికారి, పోలీసు అందరూ ఒకరే అవ్వరు. ఎవరెవరి విధి నిర్వహణలో మనతో సహా దాన్ని నివేదించే మీడియాతో సహా ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. అన్నీ చేస్తే అందుకే కదా మీడియా ట్రయల్. అవును, మీడియా ట్రయల్ ఎందుకు తప్పంటారు? కోర్టుల్లో తేలాల్సిన మీడియాలో తేలవని. కాబట్టి ఈ కేసులో ఇది తప్పకుండా తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థుల మీద మాట్లాడడం, దాడులు చేయడం ఆ తర్వాత సంగతి. ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అందరూ విచారించి ముఖ్యమంత్రి దాకా తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఎదురుదాడి కొనసాగించడంలో అర్థం లేదు. అలాగే ఇంకెవరో వాళ్ళు మంచివాళ్ళు, ఆ అధికారి మంచివాడు, ఈ అధికారి మంచివాడు, మంచి అనండి, మంచి చేసుంటే. కానీ మతదారులు కూడా వాళ్ళ ఇంటి ముందు చేరుకొని చేయటం, దాన్ని కొనసాగించడం, ఇలా ప్రతి సందర్భంలో చేస్తే ఏమవుతుంది? కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక పూర్తి ప్రకటనతో రావాలి. మూడవది పోలీసు శాఖకై విచారణ అప్పగించడంలో అర్థం లేదు. తప్పు జరిగిందే పోలీస్ శాఖలో. ఇప్పుడు ఫుటేజ్ కూడా మాయమవడాన్ని బట్టి చాలా మంది ఒకరికంటే ఎక్కువగా ఉండాలి కదా. నిన్న అంబటి రాంబాబు కూడా అదే అన్నారు, అంటే వాళ్ళతోనే మీరు మళ్ళీ విచారణ చేపిస్తుంటే చేతికి తాళాలు ఇచ్చినట్లుగానే. ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళతే మళ్ళీ మీరు విచారణకు నియమించినట్టయితే తప్పకుండా న్యాయం జరగదు. అందుకే న్యాయ విచారణకు వెళ్ళటము, ఒక పారదర్శకమైన వైఖరితో సమగ్ర ప్రకటన చేయటము, తక్షణం దీంతో సంబంధం ఉన్న వాళ్ళను చర్య తీసుకొని పక్కన పెట్టడం తప్ప ఇంకొక మార్గం లేదు. రైట్. ఎదురుదాడి చేసిన కొద్దీ బెడిసి కొడుతుంది. అదే ముఖ్యమైన. సార్ ఇంకొకటి, మన జనసేన నేతలకి